చక్కగా చెప్పాలంటే ఎల్వే. నాది కూడా సేమ్ డైలాగ్. CEO అనొచ్చు, డైరెక్టర్ అనొచ్చు. రావాలి బాబు రావాలి. వేడి వేడి కౌజు పకోడీ, అలాగే ప్రాన్స్ పకోడీ, అలాగే చికెన్ పకోడీ. ఏంట్రా వీడు బొచ్చులో కేవలం కౌజులు మాత్రమే చూపిస్తూ ప్రాన్స్ పకోడీ, చికెన్ పకోడీ అంటారు అనుకున్నారా? సో వీళ్ళ దగ్గర ఇంకా ఫిష్ ఫ్రై, ఫిష్ లో రకాలు, ప్రాన్స్ లో రకాలు, ఎండ్రకాయలు అందులో రకాలు, మెత్తాళ్ళు అంటే ఫిష్ లో రకాలే కదా. సో అవన్నీ వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడైతే మన దగ్గర లేరైతే కౌజు పెట్టుంది. దీన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అలా నూనెలో వేపేసి ఇలా పొట్టలో వేసేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చలో. సో ప్రస్తుతం మనం అయితే మాత్రం గోదావరి వారి స్పెషల్ చికెన్ పకోడీ, అది కూడా కాజు చికెన్ పకోడీ అన్నమయ్య సర్కిల్ కి కూతవేటి దూరంలోనే ఉంటుందన్నమాట. ఇంకా చక్కగా చెప్పాలంటే ఎల్వే. నాది కూడా సేమ్ డైలాగ్. సో ఈ బండ్లో ఏంటి స్పెషాలిటీస్ అనేది నాకంటే కూడా CEO అనొచ్చు, డైరెక్టర్ అనొచ్చు, ఇంకా రకరకాల పేర్లు ఏమన్నా ఉంటే కూడా మనం అనుకోవచ్చు. సో ఆవిడతో మాట్లాడదాం. హాయ్, నీ పేరు? సౌమ్య. సో చెప్పు నాకు స్పెషల్లీ ఈ వెహికల్ గురించి. మా దగ్గర స్పెషల్ వచ్చి పచ్చి మెత్తలు కాకినాడ నుంచి వస్తాయి. ఏంటి పచ్చిగా మెత్తారా లేకపోతే ఫ్రై చేస్తారా? లేదు, పచ్చి మెత్తలు ఫ్రై చేసి పకోడా ఇస్తాం. ఓకే, పేరు పచ్చి మెత్తాలు అంటారు. ఎటకారాలు వద్దు. కంజు పిట్ట, చికెన్, కాజు చికెన్ పకోడా, ప్రాన్స్, ఫిష్ బోన్లెస్ పకోడా, లివర్ పకోడా, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ వీటిలో ఎక్కువ కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా అడిగే ఐటమ్స్ ఏంటి? ఎక్కువ లైక్ చేసేది అయితే ప్రాన్స్ పకోడా బాగా ఎక్కువ లైక్ చేస్తారు. పచ్చి మెత్తలు కూడా ఎక్కడి నుంచి వచ్చి మరి తింటారు. మన దగ్గరే ఉంటాయి అన్నమాట. ఇంకా నెల్లూరులో దొరకపోవచ్చు. గ్రేట్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.